South India Shopping Mall, the wedding mantra, Sarikotta wedding collection, South India Shopping Mall. అమ్మా నాయనా తాతయ్య ఏ మిస్టర్ ఎదురుగా కారు వస్తుంది కళ్ళు కనిపించలేదు డొక్కు సైకిల్ వేసుకుని రోడ్డు మీద ర్యాక్ చేస్తున్నావా థ్యాంక్ గాడ్ నా కార్కేం కాలేదు నీ కార్కేం కాలేదా నేనేమైపోయినా పర్వాలేదా నా కాళ్ళు చేతులు విరిగిపోయినా పర్వాలేదా బంగారం నా రోల్స్ రాల్స్ నా సైకిల్ తుక్కుతుక్కైపోయినా పర్వాలేదా పోతే పోయిందిలే పెద్ద డొక్కు సైకిల్ నువ్వును నా సైకిల్ బంగారం లాంటి నా సైకిల్ డొక్కు సైకిలా దీని వెనకెంత చరిత్రలో నీకు తెలుసా రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాధినేత జార్జ్ 5వ చక్రవర్తి ఇండియా సందర్శించిన శుభ సందర్భంలో మా ముత్తాతకున్న ముద్దు సైకిల్ నా సైకిల్ నాకు కావాల్సిందే నా సైకిల్ నాకు కావాల్సిందే కావాలంటే డబ్బిస్తాను కొత్తది కొనుక్కో నో నథింగ్ డూయింగ్ మీ డబ్బులు నాకు అక్కర్లేదు నా సైకిల్ నాకు కావాలి ఇది మామూలు సైకిలా దీన్ని మా ముత్తాత తొక్కాడు మా తాత తొక్కాడు మా నాన్న తొక్కాడు ఇప్పుడు నేను తొక్కుతున్నాను సరే సరే ఇక నువ్వైనా తొక్కడు ఆపే ఇది గోడౌన్ లో పడేసి నువ్వు కొత్తది కొనుక్కో నో అదేం కుదరదు ఈ అన్యాయం నేను సహించలేను బాబులారా అమ్మలారా అయ్యలారా చూడండి ఎంత పని జరిగిపోయిందో నా రోజు అయిపోయింది తుమ్మైపోయింది రండిరా నా రోల్స్ రాయిస్ ఏమైపోయిందో చూసారా తలా తొక్క లేకుండా బోర్డు అయిపోయింది ఇంకెవర్రా చూడండి రా ఆవిడరా అయింది కళ్ళు మూసుకుని నడుపుతూ ఉంటే కార్లు కూడా పనిచేయటం మానేస్తా మేడం ఆ మాట అనాల్సింది నేను మా ముత్తాత గారు ఇచ్చిన సైకిల్ వెరకొట్టారు మరామత్ చేసుకుని వస్తుంటే నా ముఖమే దుమ్ము కొట్టారు కారు చెడిపోయిందని పరామర్శిస్తూ ఉంటే షటప్ అని కష్టమంటున్నారు మర్యాదలన్నీ విదేశాలను వదిలిపెట్టొచ్చారా మిస్టర్ చేతులైతే సహాయం చేయండి లేకపోతే మీ దారిని వెళ్ళండి ఎస్ అలాగే వెళ్తాను నాకేంటండి దర్జాగా రాజాలాగా వెళ్ళిపోతాను కాకపోతే ఏంటంటే ఆడపిల్లని ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిపోయేంత కుసంస్కారం అలవాటు పడలేదు ఏమండి సైకిల్ మీద కూర్చోండి తిన్నగా మీ ఇంటి దగ్గర దింపుతాను నేను సైకిల్ మీద హౌ డేర్ యు ఆస్క్ మీ మీరు పుట్టడమే ఇండియన్ ఫీట్ లో పుట్టారా ఏమండి ఏం లేదు ఇక పొద్దుకోవడానికి సరిగ్గా అరగంట మాత్రమే టైం ఉంది ఎందుకంటే మంచిది మీ రైట్ హ్యాండ్ అదే మీ కుడి భుజం జాగ్రత్తగా చూసుకోండి ఏంటి ఏం చెప్తామండి మొన్న శనివారం సాయంత్రం 14వ తారీఖు 5 గంటలకు దశమ సప్తం సరిగ్గా జ్ఞాపకం లేదు ఒక అందమైన నాజూకైన అమ్మాయి ఈదారే ఈదారే వెళుతుంటే మీ అంత అందమైనది కాదనుకోండి ఆ ఈదారిని వెళుతుంటే ఒక బేర్ అదే అంటే బేరే ఎలుగుపెట్టు విత్ 4 legs దాన్ని మన అమ్మాయి జంప్ చేసి ఆ అమ్మాయి రైట్ హ్యాండ్ పట్టుకుని కోడి తొడ చీలుస్తాను చూసారా అలా చీల్చేసి నవలేసి పిండేది మింగేసి అంతే నా కాటు కూడా చెప్పడం మరిచాను నవంబర్ 12న ఎవరో నలుగురు కలిసి ఆ అమ్మాయిని పాపం రేప్ చేశారట రేప్ పాపం ఆత్మహత్య చేసుకుంది ఆ శవం కూడా ఇక్కడెక్కడో పొదలు ఉండాలి అదేనండి ఆ పొదలోనే దొరికింది వస్తానండి గుడ్ నైట్ నా పేరు మిస్టర్ కాదు శేఖర్ మిస్టర్ శేఖర్ మా ఇంటి దగ్గర డ్రాప్ చేయండి ప్లీజ్ మరి మీరు చేసిన తప్పులంటే క్షమాపణ చెప్పుకోవాలి కదా నేనా లేకపోతే మీ ఇష్టం ఎలుగుబంటూ రైట్ హ్యాండ్ రేపు ఆత్మహత్య శవం పొదలు ప్లీజ్ ఓకేనా అలా రండి దారికి రండి కూర్చోండి చూసారా మీ కారును నమ్ముకున్నట్టయితే ఇప్పటిదాకా అడవిలోనే కుజమోర అంటూ కూర్చునేవారు మా ముత్తాత గారు సైకిల్ నమ్ముకున్నారు మీరు శుభంగా ఇల్లు చేరారు మెన్షన్ వన్స్ అగైన్ ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ గుడ్ మార్నింగ్ శేఖర్ గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ అండి ఏంటి ఇలా వచ్చారు కూర్చోండి థ్యాంక్స్ అండి ఏం లేదండి అనుకోకుండా నేను చిన్న పొరపాటు జరిగిపోయింది పొరపాట అవునండి ఆ షాప్ లో మన ప్యాకెట్లు మారిపోయినాయి నేను చూసుకోకుండా ఆ ప్యాకెట్ మా చెల్లాయికి ఇచ్చేసాను ఆవిడ కట్టేసుకుంది మరి ఇప్పుడు పర్వాలేదండి ఆవిడ కట్టుకోనివ్వండి వెరీ నైస్ సారీ మీకు కూడా నచ్చింది అనుకుంటాను అఫ్ కోర్స్ నచ్చింది అనుకోండి మరి అంత డబ్బు నేర్చుకోలేను ఇవ్వకండి కాదండి మరి కట్టుకున్న చీర మళ్ళీ మీకు నో మీ చెల్లెలకి ఇచ్చిన చీర వాపస్ తీసుకోవడం న్యాయం కాదు ఒకరు కట్టుకున్న చీర కట్టుకోవడం నాకు అలవాట్లేదు పోనీ మీకు అభ్యంతరంలో పని చేస్తానండి నెలకి 20 రూపాయలు చొప్పున మీ ప్యాకెట్ ఇచ్చేస్తాను అఫ్ కోర్స్ నేను చీటీ కూడా కడుతున్నాను అది వస్తే మొత్తం ఒకేసారి ఇచ్చేస్తాను నో వీలేదండి అదేంటండి మీరు మరీ అలా బెదిరిస్తే నేను ఏం చేయగలను చెప్పండి నేను చెప్పినట్టు చేయండి చెప్పండి
నాకు ట్యూషన్ చెప్పండి. మీకు నేను ట్యూషన్ చెప్పాలా? మరి ఎవరండి మీరు? మీరు లండన్లో చదువుకొచ్చారు? అక్కడ చదువుకున్నది లా, మీరు నేర్పాల్సింది తెలుగు. మీరు తెలుగు చాలా బాగా చెప్తారని మా ఫ్రెండ్ చెప్పింది. నాది కాన్వెంట్ చదువు కదా, తెలుగు పూర్తిగా రాదు. ట్యూషన్ చెప్పి మీ బాగా తెచ్చుకోండి. వెరీ గుడ్ అండి, చాలా థ్యాంక్స్. వస్తానండి. ఏమమ్మా, ఏం జరిగింది? డాడీ, ఈయన శేఖర్ గారని. అర్థమైంది. ఈయన ట్యూషన్ చాలా బాగా చెప్తారు. అది అర్థమైంది. ఎలా? నువ్వే కదమ్మా చెప్పావు. ఓ అదా. మరి ఈయన బుద్ధిమంతుడు, నిజాయితీపరుడు, అంతేగా? మీకెలా తెలుసు డాడీ? ఇదివరకు ఒకసారి కలుసుకున్నావమ్మా. ఏమైంది, గుర్తుందా? ఉందండి. డాడీ, ఈయన దగ్గర తెలుగు నేర్చుకుందామని ట్యూషన్ కి. వెరీ గుడ్ ఐడియా, వెరీ గుడ్ ఐడియా. మాతృభాషను ఇంతకాలం తర్వాత నీకు నేర్చుకోవాలని ఐడియా రావటం చాలా గొప్ప విషయం. గో హెడ్, గో హెడ్. ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులొత్తురు, అది ఎట్లన్నాను. తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరా సుమతి. అబ్బబ్బబ్బబ్బా, ఏమిటండి మీరు ఎప్పుడు గదరా సుమతి పదరా సుమతి అంటూ ఈ ఓల్డ్ ఫ్యాషన్ కవిత్వం. ఏమండి, నాకు చిన్న డౌట్ అడగనా? అడగండి. ఐ లవ్ యూ తెలుగులో ఎలా రాస్తారండి? ఏమండో, మీ చదువు మరీ శృతి మించి కనపడుతున్నట్టుంది. ప్లీజ్ రాసి చూపించండి. ఆల్ రైట్, ఆల్ రైట్. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. వాట్? ఎంత ధైర్యం! పాఠాలు చెప్పమంటే లవ్ లెటర్స్ రాస్తారా? ఇదేమన్యాయం, ఇలా చక్రం తిప్పేశారు. లేకపోతే రాత్రికి అర్థం ఏంటండి? మీరే కదండి రాయమంది. నేనా? అవును. ఉండండి, మా డాడీతో చెప్పి మీ సంగతి తేల్చేస్తాను. ఏమండి సంజయ్ గారు, సంజయ్ దేవ్ గారు, ఇది చాలా అన్యాయం. అసలే కష్టాల్లో ఉన్నాను, చాలా ఇబ్బందిగా ఉంది. ప్లీజ్ ప్లీజ్. ఏమిటో పిల్ల జరిగిపోయింది. అయితే ఉద్యోగం పోయినట్టే, ఉద్యోగం పోయినట్టే. అబ్బాయి గారు, మిమ్మల్ని పెద్దయ్య గారు పిలుస్తున్నారండి. పెద్దయ్య గారా? అవునండి, చాలా కోపంగా ఉన్నారండి, మిమ్మల్ని అర్జెంట్ గా రమ్మంటున్నారండి. గోవింద గోవింద. బావయ్య, నీ సంగతి నాకేం నచ్చలేదయ్యా. అదండి, అది అది ఇది అంటూ నీళ్లు నవ్వుతే నేను ఒప్పుకోనయ్యా. ఇందులో నా తప్పేం లేదు సార్. ఆవిడ వారే. ఇందులో అమ్మాయి ప్రస్తావన ఏముందయ్యా? ఏముంది? ముందు వారే రాయమన్నారు సార్. ఏం రాయమందయ్యా? ఏం రాయమంది? ఐ లవ్ యూ. దీని తెలుగులో ఏమంటారో రాయమన్నారు సార్. ఆహా, వ్యవహారం అంతవరకు వచ్చిందన్నమాట. ఆవిడ రాయమంది, నువ్వు రాశావు, అంతేనా? రాయడం వరకేనా, లేకపోతే మనస్ఫూర్తిగా అనుకోవడం వరకు కూడా వచ్చారా? సంజయ్, తప్పు నాదే డాడీ, నేనే రాయమన్నాను. ఓహో, ఓకే ఓకే. అమ్మాయి తప్పు ఒప్పేసుకుంది కదా, ఇక నీకేసి కొట్టించానయ్యా. ఇవాళ 1వ తారీఖు కదా, నీ జీతం తీసుకో. థ్యాంక్స్ థ్యాంక్స్. బాగా ఆలోచించే చేసావమ్మా ఈ తప్పు. ఎస్ డాడీ. అతను మంచి చెడ్డలు, ఆస్తిపాస్తులు. వాట్ నాన్సెన్స్! అవన్నీ ఈ రోజులో ఎవరు చూస్తున్నారు డాడీ? అది కాదమ్మా. డాడీ, నా సంగతి మీకు బాగా తెలుసు. అనుకున్నది సాధించి తీర్తాను, కోరుకున్నది దక్కించుకుంటాను. చూడమ్మా, దేనిలోనైనా పర్వాలేదు కానీ పెళ్లి విషయంలో మాత్రం బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి. ఐ నో ఇట్ డాడీ. ఐ లైక్ హిమ్. ఐ లవ్ హిమ్. ఓకే ఓకే. నేనేదో అతను ట్యూషన్ ఫీజు ఇద్దామని గంభీరంగా నటించి పిలిపిస్తే దొంగలిద్దరూ అసలు విషయం బయట పెట్టేశారన్నమాట. యూ లైక్ హిమ్, ఐ ఆల్సో లైక్ హిమ్ వెరీ మచ్. వెంటనే పెళ్లి ముహూర్తం పెట్టించేస్తానమ్మా. డాడీ, మాంగళ్యం తంతునా మమ జీవన హేతునా అంతే భద్రామి సుభగే త్వీవ శరదశతం. నాయనా, ఇది నా సర్వీసులో 46వ పెళ్లి. మీ దాంపత్యం 10 కాలాల పాటు లక్షణంగా వర్ధిల్లుతుంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. మీట్ మై సన్ ఇన్ లా మిస్టర్ శేఖర్. He is Mr. వెంకటేశ్వరరావు, జనరల్ మేనేజర్ హియర్. మిస్టర్ వెంకటేశ్వరరావు, ఇవాళ నుంచి మీకు, నాకు, మన ఫ్యాక్టరీకి, మా ఇంటికి కొత్త యజమాని వచ్చారు. ఇక నుంచి ఫ్యాక్టరీకి సంబంధించిన నిర్ణయాలన్నీ వారే తీసుకుంటారు. ఓకే
సార్ ఉన్నపాటి నేను ఇంత బాధ్యత మోయగలనా? నీకంటే ముసలాన్ని ఇంతకాలం నేను మొయలేదటయ్యా. అల్లుడు వచ్చిన తర్వాత కూడా ఆ మాత్రం విశ్రాంతి తీసుకునే హక్కు నాకు లేదా? అదిగా సార్ నా విషయం. ఇక నువ్వేం చెప్పొద్దు. ప్లీజ్ టేక్ యువర్ సీట్. పద. థ్యాంక్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక నేను క్లబ్కి వెళ్ళి విశ్రాంతిగా 2 రౌండ్లు చెస్ ఆడుకోవచ్చు. వస్తాను. మిస్టర్ వెంకటేశ్వరరావు, ఐఎమ్ టేకింగ్ లీవ్. ఓకే సార్.